ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రత్యక్షత అనే మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మరొక వారంలో మిమ్మల్ని చూడడం, ఈ వాక్యాన్ని మీకు అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అనేక మంది ఫోన్ కాల్ చేస్తూ అయ్యా మీ కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని మరి ఫోన్ ద్వారా తెలియజేస్తున్న ప్రేక్షకులైన మీ అందరికీ కూడా దేవుని సేవకుడిగా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించడానికి లేక తిలకించడానికి మీ హృదయంలో దాన్ని భద్రపరచుకోవడానికి సిద్ధపడిన మీ అందరికీ కూడా నేను ఎంతో ధన్యుడిని భావిస్తూ ఉన్నాను. రండి ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనంలో, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ప్రయాసపడి, ఇక్కడ ఈ వాక్యములో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రయాసపడి అనే పదము మనము చదివి ఉంటున్నాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ఈరోజు దేవుడు ఈ మాట ఎవరితోనో చెప్పటం లేదండి, నాతో వాక్యాన్ని వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి ఈ పదములో చాలా అర్థం ఉంది. కష్టపడి, శ్రమపడి, దుఃఖపడి, వేదనపడి, ఎన్నో రోజులు కన్నీరు కార్చిన అనుభవంలో నీ ఉండిపోయావు కదా, ఆదరణ లేకుండా ఉండిపోయావు కదా, కొట్టబడిపోయి ఉండిపోయావు కదా, నేను నిన్ను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. చూసారా ఎంత గొప్ప మాట. ఈరోజు ప్రయాసపడి గాలివాన చేత, గాలివాన అంటే సామాన్యమైన విషయమేమీ కాదు. గతంలో మనం కొంచెం వెనకబడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ఇల్లు ఎలా ఉండేవి అయ్యా అంటే పూరి గుడిసెలు ఉన్నటువంటి పరిస్థితులు, తదుపరి లేక పెంకుటిల్లు ఉన్న పరిస్థితులు, గాలివాన వస్తుందంటే వణికిపోయిన పరిస్థితులు. అమ్మో ఇంటి మీద కప్పు ఎగిరిపోతుందేమో, పెంకులు లేచిపోతాయేమో అని గాలివాన అనగా భయం వేసేది. ఇప్పుడంటే దేవుని మహాకృపను బట్టి దేవుడు మన యొక్క గృహాలను బిల్డింగులుగా మార్చాడు. అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈరోజున ప్రయాసపడుతూ ఉన్నాం. శ్రమలు అనేటువంటివి, శోధనలు అనేటువంటివి, బాధలు అనేటువంటివి, వేదనలు అనేటువంటివి గాలివాన వలె వచ్చి మన ప్రయాసపడినదంతా కూడా కొలాప్స్ చేసేస్తూ ఉంది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో దిగజారిపోతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా. ఎలా కొట్టబడి? ఆదరణ లేని పరిస్థితి. కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి, ఎంత ధైర్యం ఇచ్చే మాట అండి, ఎంతగా మనం నిలబెట్టే మాట అండి. పడిపోయినటువంటి స్థితిలో ఎవరు లేవనెత్తుతారా అని హెల్ప్ 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 అని, హెల్ప్ మీ నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అని చేతులు పైకెత్తి అరుస్తున్నటువంటి సందర్భంలో ఎందరో మనల్ని చూచి వెళ్ళిపోయిన వారిగా ఉన్నారు. మన అక్క వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉంది, మన చెల్లి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉంది, మన సోదరులు వెళ్ళిపోయిన పరిస్థితి చూసి వెళ్ళిపోయిన వాళ్ళు.
మన కష్టం కలిగినప్పుడు, కష్టం ఆదరణ కోసం ఎదురు చూసినప్పుడు, ఆదరిస్తారని అనుకున్న వాళ్ళు రానప్పుడు, ప్రేమిస్తారని అనుకున్న వాళ్ళు పలకరించినప్పుడు, సహాయం చేస్తారనుకున్న వాళ్ళు సహాయం చేయనప్పుడు, అరే నేను మోసపోయానే, నా అన్నయ్య ఉన్నతమైన వాడే కదా సహాయపడతాడు అనుకున్నాను, మా అక్క ఉన్నతమైందే కదా, ఒక స్టేజ్లో ఉంది కదా, ఏదో హెల్ప్ చేస్తుంది అనుకున్నాను. ప్రియులారా, సమస్య వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది సహాయం చేసేవాళ్ళు లేరు అని. కన్నీరు మున్నీరుగా కారుస్తాం, కానీ దేవుడు అంటున్నాడు గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎంత స్పష్టమంటే, గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీకేం చేస్తాను, నీలాంజనములతో నీ కట్టడమును నేను కడతాను. కూలిపోయినటువంటి కట్టడాన్ని మరలా నేను కడతాను. కూలిపోయేవా, జీవితంలో శోధనలో కృంగిపోయావా, వేదనలో కృంగిపోయావా, దుఃఖంలో కృంగిపోయావా, ఆదరిస్తారని ఎవరి మీదో మనసు పెట్టుకొని మోసపోయావా, ఇదిగో నిన్ను నేను మరలా లేవనెత్తుతాను. పడిపోయిన నీ జీవితాన్ని మరలా నేను కడతాను. ఓడిపోయిన నీ జీవితంలో మరలా విజయం నేను ఇస్తాను అని దేవుడు నిన్ను లేవనెత్తడానికి నీలాంజనములతో, నువ్వు ఎప్పుడు ఏ విధంగా కట్టలేనటువంటి విధానంలో నీ గృహాన్ని, నీ జీవితాన్ని కడతాను. నీ గృహం అనే జీవితాన్ని కడతాను. నేను ఎప్పుడు అనుకోలేదండి మా అన్న అలా మోసం చేస్తాడని. నేను ఎప్పుడు అనుకోలేదండి ఈ విధంగా మోసపోతానని. నేను ఎప్పుడు అనుకోలేదండి, కలలా కూడా అనుకోలేదండి నా పరిస్థితి ఎలా మార్చబడిపోతుంది, నా బ్రతుకు ఎలా అయిపోద్దని అనుకోలేదండి అని కన్నీరు కార్చిన వాళ్ళు ఎందరో నేను ఎరుగుదును. దైవజనుడిగా నా దగ్గర అనేకసార్లు అయ్యా నా పరిస్థితి ఇది, నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారు, నా భార్యే నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి, నా భర్త నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఏమండి, అందుకనే దేవుడు అన్నాడు, పక్కలో పడుకుని నీ సోదరునైనా నమ్మొద్దు, ఆడ తంత్రగొట్టోడు నీ కొంప ముంచేస్తాడని దేవుడు ముందే చెప్పాడు. కానీ దేవుని మాట ఖాతరు చేయమే మనం. గాలి వాన ఎలాంటిదో తెలుసా, దాని నుండి తప్పించుకోగలిగిన వారిగా ఉండరు, ప్రమాదంలోనే పడిపోతారు. ఎన్నో ఇళ్ళు గాలివానికి కూలిపోయిన సందర్భాలు, తుఫానికి ఎన్నో ఇళ్ళు కూలిపోయినటువంటి సందర్భాలు, ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నటువంటి బలమైన చెట్లు కూడా పడిపోయినటువంటి సన్నివేశాలు మనం చూస్తాం కదా. గాలివానికి అంత శక్తి ఉంటుంది, అంత బలం ఉంటుంది. కృంగిపోయిన తర్వాత, కుమిలిపోయిన తర్వాత, కూలిపోయిన తర్వాత చేసేదేమీ కూడా లేదు. కొన్ని తుఫాన్లకైతే మొత్తం చెట్లు కూలిపోయి, మన మధ్యలో వచ్చినటువంటి తుఫానికి విజయవాడ అంతా కూడా నాశనం అయిపోలేదా? ఫ్లడ్ వచ్చేసింది. ఎప్పుడన్నా ఎవరైనా ఊహించామా విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి విజయవాడ నాశనం అయిపోద్దని? ఎవరు ఊహించలేదు, ఎవరు కలకనలేదు, ఎవరు దర్శనాలు పొందుకోలేరు. నడిబొడ్డునున్న విజయవాడ అతలాకుతలమైపోయింది. పశువులు, పక్షులు, జంతువులు సమస్తము కూడా చనిపోయాయి. పెద్ద పెద్ద కార్లు కొట్టుకుపోయాయి. అంత బలమైనటువంటిది ఆ యొక్క గాలివాన లేక ఫ్లడ్స్. కూలిపోయిన, కృంగిపోయిన పరిస్థితిలో, ఆదరణ లేనటువంటి పరిస్థితిలో ఉండగా దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆదరణ లేక ఉన్నదానా, నేను నిన్ను ఏం చేస్తాను తెలుసా, నీలాంజనములతో నీ కట్టడమును నేను కడతాను. అంతేకాదు, నీలములతో నీ పునాదులు నేను వేస్తాను. పునాదులు పాడైపోయగా మరి నీతిమంతులు ఏమి చేయగలరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. పునాది పాడైపోగా మరలా పునాది కట్టేవాడు, పునాది మీద నేను నిలబెట్టేవాడు, నీ జీవితంలో ఊహించని రీతిలో అద్భుతమైన కార్యం చేయగలిగిన వాడు, ఊహించని రీతిలో ఆశ్చర్యకరమైన కార్యం చేయగలిగిన వాడు నా దేవుడు ఒక్కడే. ఆయన అంటున్నాడు, నీలములతో నీ యొక్క పునాదులను నేను వేస్తాను. రే దేవుని బిడ్డలారా, సమస్యల చేత కొట్టబడి ఉన్నావా? లేకపోతే రోగముల చేత కొట్టబడి ఉన్నావా? ఇరుకుల చేత కొట్టబడి ఉన్నావా?
ఈ సందర్భంలో నాకు ఒక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ జ్ఞాపకం వస్తుంది. ఆమె జీవితం 12 సంవత్సరాల నుంచి ఆ బ్లీడింగ్ అనేటువంటి గాలివాన చేత కొట్టబడుతూనే ఉంది. ఎవరు సహాయం చేయలేకపోయారు. తన చెల్లి కానీ, తన తల్లి కానీ, తన అక్క కానీ, తన సోదరు కానీ, తన తోబుట్టువులు కానీ, తన బంధువులు కానీ ఎవ్వరు కూడా ఆమెకు సరైన ట్రీట్మెంట్ ఇప్పించలేకపోయారు. సరైనటువంటి రీతిలో ఆమెకు స్వస్థత కలిగించలేకపోయారు. ఒకానొక రోజు అనుకుంది, 1 సంవత్సరం కాదు 12 సంవత్సరాల నుంచి ఆ బాధ పడుతుందంటే స్త్రీలు అర్థం చేసుకోవాలి. స్త్రీలకు బాగా అర్థమవుతుంది. 12 ఏళ్ళ నుండి పడుతున్న బాధ యేసు దగ్గరకు వచ్చినప్పుడు 12 సంవత్సరాలు కూడా ఆ వ్యాధి చేత కొట్టబడుతూనే ఉంది. ఆమె దగ్గర ఎంత దుర్వాసన వస్తుందో ఆలోచించేయండి. కానీ ఒకరోజు అనుకుంది, నా దేవుడే నాకు సహాయం చేయాలి, నా దేవుని దగ్గర నేను వెళ్ళాలి, నా దేవుని యొక్క వస్త్రపు చెంగును నేను ముట్టుకోవాలి, ఏమైనా పర్వాలేదు, ఆయన ద్వారా నేను స్వస్థత పొందుకోవాలని వైద్యుల ద్వారా జరగనటువంటి స్వస్థత, బంధువుల ద్వారా జరగని స్వస్థత, భర్త ద్వారా జరగని స్వస్థత, బిడ్డల ద్వారా జరగని స్వస్థత, నా ప్రేమమయుడు నన్ను ప్రేమించేటువంటి నా ప్రాణప్రియుడు స్వస్థత ఇస్తాడని ఆమె ధైర్యం చేసుకుని తానున్న స్థలం నుండి లేవగలిగింది. లేవలేనటువంటి స్త్రీ ఆమె. భయంకరమైనటువంటి వ్యాధి చేత నిత్యము కొట్టబడుతుంది. నిత్యము కన్నీరే. నేను అనుకుంటాను, ఏడిచి 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 ఆ కన్నీరు కూడా మొత్తం ఆవిరైపోయి ఉండొచ్చు. కానీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుందామే. నేను నా దేవుని దగ్గరికి వెళ్ళాలని లేవలేనప్పుడు ఆ మాట ఎప్పుడైతే అనుకుందో, దేవుడు మాట తలంచినప్పుడే, నా దేవుని దగ్గర నేను వెళ్ళాలనుకున్నప్పుడే దేవుడు ఆమెకు తెలియని రీతిగా దేవుని దగ్గరికి రాగలిగిన ఓపిక శక్తిని దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆమె విన్నది, యేసును గూర్చి వెళ్ళాలనుకున్నది, లేవాలనుకున్నది, లేచింది. దేవుని శక్తి ఆమెలోనికి వచ్చింది. ఆయన దగ్గరికి రావడానికి కానీ స్వస్థత కలగలేదు సుమా. ఆమె అనుకున్నటువంటి విధానంలో నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థపడతాననుకుంది. రావడానికి దేవుని శక్తి ఇచ్చాడు దేవుడు. ఆయన మాట ద్వారా స్వస్థత ఇచ్చే దేవుడు. మొత్తం మీద లేవగలిగింది, లేచింది. దేవుని దగ్గర రావడానికి ఓపికను దేవుని దగ్గర నుంచి సంపాదించుకుంది. వచ్చిన వెంటనే ఎలాగోలాగా చూసినప్పుడు ఆయన చుట్టూ జనం ఉన్నారు. సరేలే, ఈరోజు కాదు రేపు వద్దామని వెళ్ళిపోలేదు. ఏది ఏమైనా నేను ఆయన ద్వారా స్వస్థత పొందుకునే వెళ్ళాలనుకుంది. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎవరు ఏ విధంగా దూషించినా పర్వాలేదు, ఎవరు ఏ విధంగా ద్వేషించినా పర్వాలేదు, నా యేసయ్య దగ్గర స్వస్థత పొందుకుని వెళ్ళాలనుకుంది. ఈరోజు ఒకవేళ వ్యాధుల చేత కొట్టబడి ఉన్నావా సహోదరి? బాధల చేత కొట్టబడి ఉన్నావా? రోగముల చేత పీడించబడి ఆదరణ లేకుండా ఉన్నావా? నా మరణము నన్ను పలకరిస్తుందని విచారపడుతున్నావా? నేను మరణానికి దగ్గరైపోతున్నానని దుఃఖపడుతున్నావా? నేను చచ్చిపోయే రోజు నాకు ఎదురు కనబడుతుంది అని కృంగిపోతున్నావా? వద్దు. దేవుని సేవకుడిగా నేను చెప్తున్నా, ఈ వాక్యం నీ కోసమే, ఈ మాటలు నీ కోసమే. వాక్యాన్ని వింటున్న నా సోదరి, ఈ వాక్యము నీ కోసమే. వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరుడా, నువ్వు నమ్మితే అద్భుతం చూస్తావు. నువ్వు నమ్మితే ఆదరణ లేనటువంటి నీ జీవితంలో దేవుడు మరల ఆదరణ ఇస్తాడు. కృంగిపోయి మంచం మీద దిగాలుగా ఏడుస్తున్నావా? నేను చచ్చిపోతే నా భార్య ఎలా జీవించగలదు, నేను చచ్చిపోతే నా బిడ్డలు ఎలా బ్రతుకుతారు, మా బిడ్డల బ్రతికేంటి, నా భార్య బ్రతికేంటి అని ఒకవేళ దిగులుతో విచారంతో మరణానికి దగ్గరైపోతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు తప్పనిసరిగా బ్రతుకుతావు దేవుని మాట వింటే. దేవుని నువ్వు నమ్మగలిగితే బ్రతుకుతావు. దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటే బ్రతుకుతావు. దేవుని దగ్గరకు వస్తే నువ్వు బ్రతుకుతావు. దేవుని దగ్గర ఒక నిరీక్షణ కలిగి ఉంటే నువ్వు బ్రతుకుతావు. దేవుని దగ్గర ఒక ఒడంబడిక చేసుకుంటే నువ్వు బ్రతుకుతావు. దేవునితో నీవు నడవాలని ఆశ కలిగితే నీ పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపం పొంది మారు మనసులోనికి వచ్చి బాప్తిస్ అనుభవంలోనికి నువ్వు వస్తే బ్రతుకుతావు.
నిన్ను బ్రతికించడం కోసమే దేవుడి వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదరణ లేక కొట్టబడిపోయావు, అప్పుల బాధతో కొట్టబడిపోయావు, రోగముల చేత కొట్టబడిపోయావు, వ్యాధుల చేత కొట్టబడిపోయావు, ఇదిగో సమస్యల చేత కొట్టబడిపోయావు, ఇదిగో దుఃఖము చేత కురింగిపోయి దినము కూడా కొట్టబడిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, ఆదరణ లేక కొట్టబడి ఉన్నావు కదా నువ్వు, ఇదిగో నేను నిన్ను ఆదరిస్తాను. నీలాంజనములతో నీ యొక్క గుమ్మములో, నీ యొక్క జీవితంలో నేను అద్భుతం చేయడానికి ఇదిగో నీ గుమ్మములను నీలములతో నేను కడతానంటున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి. ఇది ఒక కీర్తనలు 94:19 కూడా ఒక మాట ఉంటుంది, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నేను నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. అంతరంగమందు ఏముంటుందంట? విచారములు హెచ్చైపోయినాయి, ఎక్కువైపోయాయి. ఎందుకు ఏడుస్తున్నావంటే, అయ్యా నా వ్యాధి నన్ను కృంగదీస్తుందయ్యా. ఎందుకు ఏడుస్తున్నావంటే, అయ్యా అప్పులు నన్ను కృంగదీస్తున్నాయి అయ్యా. ఎందుకు ఏడుస్తున్నావంటే, నేను చేసిన పాపం నా మీద ఏలుబడి చేస్తుందయ్యా. ఎందుకు ఏడుస్తున్నావంటే, ఇదిగో నా భార్యను బ్రతికించుకోలేని పరిస్థితి, నా బిడ్డను బ్రతికించుకోలేని పరిస్థితి, నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. కొట్టబడట్లేదా నువ్వు? ఆదరణ లేకుండా ఆదరించే వారి కోసం ఎదురు చూడటం లేదా? అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను ఆదరిస్తాను. ఎంత గొప్ప ఆధిక్యమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడండి. ఇదిగో ఒకవేళ నీ యొక్క జీవితంలో నీ అంతరంగమందు అనేకమైన కష్టాలు నీకు తోడవుతున్నాయేమో, అనేకమైన కష్టాలు నిన్ను ప్రేరేపిస్తున్నాయేమో. ఇంకెందుకు నువ్వు బ్రతుకుతావు, బ్రతికేం ఉద్ధరిస్తావు, బ్రతికేం సాధిస్తావు, ఇదిగో చచ్చిపో, సూసైడ్ చేసుకో అని ఒకవేళ నిన్ను నీ యొక్క సమస్యలు నిన్ను ప్రేరేపిస్తున్నాయేమో, నీ కలిగిన బాధలు నిన్ను ప్రేరేపిస్తున్నాయేమో. జాగ్రత్త, దేవుడు నువ్వు చనిపోవడం ఇష్టం లేదు, నువ్వు ఇంకా బ్రతకాలి, దేవుని కార్యాల కొరకు వినియోగించబడాలి, దేవుని పని కొరకు నువ్వు వాడబడాలి, దేవుని కార్యంలో నీవు ముందు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. కానీ దేవుడు నీకు ఒక గొప్ప అద్భుతం చేస్తాడు, నమ్మితే చాలు. నీ విచారములు నీ అంతరంగంలో ఎక్కువగా ఉన్నాయేమో, అయినా పర్వాలేదు, దేవుని గొప్ప ఆదరణ నీ ప్రాణానికి నెమ్మది కలగజేస్తుంది. ఆయన ఆదరణ నీ ప్రాణానికి నెమ్మది కలగజేస్తుంది. విచారపడవలసిన అవసరం లేదు. కృంగిపోతున్నావా? కృంగిపోవలసిన అవసరం లేదు. యేసు నీతో మాట్లాడుతున్నాడు, ప్రాణాన్ని నిలబెట్టే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రాణానికి నెమ్మది ఇచ్చే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో నీ జీవితంలో దేవుని వైపు చూడగలుగుతావా? నీ పాపములను బట్టి నీకు శ్రమలు కలుగుతున్నాయేమో, నీ దోషములు బట్టి నీకు శ్రమలు కలుగుతున్నాయేమో, నీ అంతరంగంలో ఉన్నటువంటి దుష్కార్యములు బట్టి నీ శ్రమలు తెచ్చుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. గాలి వానల చేత కొట్టబడిపోతున్నావు, గాలి వాన అనేటువంటి సమస్యలు నిన్ను చుట్టుముడుతున్నప్పుడు నీ జీవితంలో కోలుకోలేకుండా ఉన్నావేమో, ఒకవేళ నువ్వు మనసు మీద ఉన్నావేమో నాకు తెలియదు, ఒకవేళ ఆసుపత్రిలో ఉన్నావేమో తెలియదు, ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటున్నావేమో తెలీదు, అయినా ఇదిగో ఆ ట్రీట్మెంట్ పని చేయటం లేదేమో. ప్రభు మాట నీకు పని చేస్తుంది. ఆయన తన వాక్కును పంపి స్వస్థత కలగజేసేవాడు. ఇదిగో 12 సంవత్సరాల వ్యాధి కలిగినటువంటి స్త్రీ తను అనుకున్నట్టుగా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాననుకుంది. అక్కడికి రావడానికి ఆయన వాక్కును పంపించి శక్తినిచ్చి యేసయ్య దగ్గరకు ఆ మాట నడిపించింది. ఈ మాట నిన్ను దేవుని వద్దకు నడిపిస్తూ ఉంది. ఈ వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది, ఈ వాక్యం నిన్ను బలపరుస్తుంది, ఈ వాక్యం నీకు తోడుగా నిలబెడుతుంది, ఈ వాక్యం నీకు ఒక స్నేహితుడిగా నేను ఆదరించడానికి ఇష్టపడుతుంది. స్నేహితుడా, సోదరి, దేవుని వైపు చూస్తావా? గాలి వాన చేత ఆదరణ లేని పరిస్థితిలో ఆదరించగలిగిన వారి కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఈ వాక్యం మీద నేను బలపరచడానికి, నీ ద్వారా కొన్ని అద్భుతాలు ప్రభు చేయడానికి, నీ ద్వారా దేవుని ఉద్దేశం నెరవేర్చుకోవడానికి దేవుని ప్రణాళిక నీ పట్ల ఉన్నది కనుక ఈ వాక్యాన్ని దేవుడు నీకు అందిస్తున్నాడు. ఈ వాక్యం ఎవరికో కాదు, ఈ టెలివిజన్ ద్వారా అందించే వాక్యం నీ కోసమే, నీ బ్రతుకు మారడం కోసమే. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతాను నిన్ను
చావు నుండి విడిపించడం కోసమే, మరణశయ్యపై ఉన్న నిన్ను మరణశయ్య మీద నుండి లేవనెత్తి మహిమ కలిగినటువంటి వానిగా చేయడానికే. ఇదిగో నీ ఇంటిలో తాండవిస్తూ నేను రోజు పలకరిస్తూ వస్తావా అని మరణం పిలుస్తున్నప్పుడు దానిని బయటికి పంపగలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట వింటే మరణము నీ నుండి పారిపోతుంది. ఆదరణ నీకు కలిగించే దేవుడు ఈరోజు నీ వాక్యము ద్వారా, ఈ మాట ద్వారా ఆయన నీ ఇంటికి వచ్చాడు. రిసీవ్ చేసుకుంటావా ప్రభువుని? అయ్యా నీవు నాకు కావాలని అంటావా? దేవుని యొక్క గొప్ప కార్యం నీ జీవితంలో జరుగుతుంది. మోకరిస్తావా? నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ నువ్వు లేవలేని స్థితిలో ఉన్నట్లయితే మనస్సును మోకరింపచ్చేయి. అయ్యా నేను తప్పు చేశానయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా ఆదరణ లేని స్థితిలో ఉన్నానయ్యా, నువ్వు నన్ను ఆదరిస్తావని, నువ్వు నాతో మాట్లాడుతున్న వాక్యాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నానని నువ్వు ప్రార్థన చేస్తావా? నాతో పాటు ఏకీభవించి నేను నీతో ప్రార్థన చేస్తాను. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు వందనాలు. ఈ సమయంలో గాలి వాన చేత ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నీ కట్టడం నేను కడతాను, నీలములతో నీ గుమ్మములు నేను, నీ సరిహద్దులు నేను నిలబెడతానని మాట్లాడావు. సహాయం ఇచ్చేయండి. ఎందరు బిడ్డలు దుఃఖంలో ఉన్నారో, ఎందరు బిడ్డలు వేదనతో ఉన్నారో, ఎందరు బిడ్డలు కన్నీరు కారుస్తున్నారో, ఎంతమంది బిడ్డలు రోధిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ టెలివిజన్ పరిచర్య ద్వారా నాయన వారిని మీరు బలపరచండి, ఆశీర్వాదంతో నింపండి, మేలుకరమైన కార్యములు చేయండి. అయా కుటుంబాలను కట్టండి నాయన. నా ప్రియ స్నేహితులు, సోదరీలు ఎంతోమంది ఏ విషయంలో దుఃఖపడుతున్నారో వారి దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని దయచేసి, అయా దేవుడు మా జీవితాలు మేలు చేశాడని వారు నీకు సాక్షులుగా ఉండడానికి సహాయం చేయమని యేసయ్య ప్రశస్తమైన నామమును అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో దైవ దీవెనలు మీ అందరికీ సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. Can you all stand? Can you please stand? దయచేసి నిలబడతారా? One, two, 1, 2, 3, 4. మీరు కూడా మాతో యేసయ్య నా ప్రాణం. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. మీరు కూడా ఈసారి కలిసి పాడండి, మీ సౌండ్ రావాలి. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే అలయక వినిపించెను, నీడగా వెంటాడెను, నే అలయక నా జీవమా, నా జీవమా, నా స్తోత్రమా నీకే స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. చిరకాలము నాతో ఉంటానని, క్షణమైన నీలో నన్ను చేర్చుకున్నానని, ఆనందగానము, ఆనందగానము. ఏదైనా మాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా మాకున్న
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన మరలా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే చేతులు నీలో నా యేసు అందరి చేతులు ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా సంతోషమే మహా సంతోషమే నీలో మా యేసయ్యా మీరు కూడా ఓ ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా సంతోషమే మహా సంతోషమే నీలో నా యేసయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగా వావ్ లవ్లీ మరలా యేసయ్యా ఓ యేసు మహారాజ్ కే మన యేసు మహారాజ్ కే మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.